ఎరా చిలక సన్నిధా? చిలక సన్నిధి. తండ్రి సన్నిధి అనే పదం ఎంత 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 వాల్యుబుల్ రా అసలది. ఏంట్రా తండ్రి సన్నిధి. తండ్రి సన్నిధి, తండ్రి చెంత. ఏంట్రా? ఆ పదాన్ని చిలక సన్నిధని జేస్తావా? మిత్రులారా, చిలకలూరిపేట అంటే ఒకప్పుడు మనందరికీ గుర్తుంచేది. ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుసు. చిలకలూరిపేట దేనికి ఫేమస్? ఇప్పుడు బందర్ అంటే బాదం పాలు ఫేమస్సు. ఆత్రేయపురం అంటే పూతరేకులకు ఫేమస్సు. కాకినాడ కాజాలకి ఫేమస్సు. తెలంగాణ అంటే బిర్యానీలు ఎట్ట ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఎట్లా ఫేమస్ అవుతదో, చీరాలంటేనేమో బట్టలకని, మంగళగిరికి చీరలని ఇట్లా చిలకలూరిపేట అనే పదం వినగానే ఒకప్పుడు ఒక 15 ఏళ్ల కిందట, లేదంటే ఒక 20 ఏళ్ల కిందట వ్యభిచారం గుర్తొచ్చేది. రికార్డింగ్ డాన్సులు గుర్తొస్తాయి. చిలకలూరిపేట చిలకలు అనేవాళ్ళు. అంటే వాళ్ళు ఓపెన్‌గా చెప్పలేక చిలకలూరిపేట చిలకలు అంటే ఇక అది వ్యభిచారం. ఆడవాళ్ళని అలా పిలిచేవాళ్ళు. సమాజం అట్ట చేసింది. ఈరోజు చిలకలూరిపేట అనే పదం వినగానే షాలేం రాజు గారు గుర్తొస్తున్నారు. చూడండి ఎంత మార్చాడో చూడండి ఆయన. చిలకలూరిపేట అనగానే ఒకప్పుడు వ్యభిచారం అనే పదం అందరికి గుర్తొస్తది చిలకలూరిపేట అనంగాల్నే. ఈరోజు చిలకలూరిపేట అనంగాల్నే అక్కడ తండ్రి సన్నిధి షాలేం రాజు గారు గుర్తొస్తారు. ఎందుకు? వ్యభిచారంలో ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా మారిపోయారు. ఈరోజు చిలకలూరిపేటలో వ్యభిచారం అనేది అన్ని చోట్ల ఉండొచ్చు. కానీ కొన్ని ఫేమస్ గదా! బాగా ఎక్కువ వ్యభిచారం ఎక్కడ జరుగుతది అన్నప్పుడు ఆ ఏరియా అని చెప్పినప్పుడు ఈరోజు ఆ ఏరియాలో చిలకలూరిపేట అనే ఆ ఊరిలో వినపడట్ల వ్యభిచారం. చాలా మంది మారిపోయారు. హైందవ సోదరులు గూడా మారిపోయి ఆయన దగ్గరికి చర్చ్‌కి వెళ్తున్నారు. వేల మంది తండోపతండాలుగా షాలేం రాజు గారి చర్చ్‌కి బోతున్నారు. దాని వెనక ఊరికే 1 సంవత్సరం, 2 సంవత్సరంలో ఉందా షాలేం రాజు గారిది? ఎంత ప్రయాస చేసుంటాడు? ఎంత ప్రయాసపడి ఉంటాడు? ఈరోజు అంతమంది జనం షాలేం రాజు గారి చర్చికి వెళ్తున్నారు అంటే అది దేవుడి యొక్క బ్లెస్సింగ్ గాదా? షాలేం రాజు గారు నిజంగా అంత దుర్మార్గుడు, నీచుడైతే అంతమంది దేవుడికి తెలీదా? దేవుడికి తెలీదా ఎవరి దగ్గరికి ప్రజలను పంపించాలి వాక్యం కోసం? దేవుడికి తెలీదా ఆ మాత్రం? దేవుడి నడిపింపు ఉండదా జనాలకి? లేతే షాలేం రాజు గారు నిజంగా అంత దోపిడీదారుడు, దొంగ అయితే దేవుడు చూస్తా ఉంటాడా? మనం మనం ఏం చేయకపోయినా దేవుడు చూస్తా ఉంటాడా? ఈ పాటికి ఎప్పుడు నేల మట్టానికేసేసేవాడు దేవుడు. ఎందుకంటే దేవుడితో పెట్టుకోకూడదు ఎవడైనా సరే. మనుషులతో పెట్టుకో ఆడు క్షమిస్తాడు, ఏదైనా చేస్తాడు. దేవుడు కొడితే దెబ్బ మరలా ఇంకా నేల మట్టానికే. ఏమనుకుంటున్నావురా జాన్ పాల్ నువ్వు? నువ్వెంత నీ బతుకెంతరా? ఎరా చిలక సన్నిధి అంటావా? చిలక సన్నిధని ఏం చూసావురా నువ్వు అక్కడ? ఏం చూసావు నువ్వు? షాలేం రాజు గారి పైన మాట్లాడే అంత ఉందారా నీకు? నువ్వు క్వెషన్ చేసుకోరా నీ గుండె మీద చెయ్యేసి. నువ్వు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ గడివని తెలీదా? ఎరా తెలీదా? ఎవడురా నువ్వు? ఎవడవు నువ్వు? నీ లుచ్చా పనులు తెలీదా? కడపలో రాజంపేటలో మాకు తెలీదా? నేను మాట్లాడలేక? ఎరా ఈరోజు ఆడవాళ్ళ పైన ఈ రకంగా ప్రేమ కురిపించేస్తున్నావే. ఏకేడబ్ల్యూసీ అనిల్ గారి వైఫ్ జోలికి ఎందుకెళ్ళావురా నువ్వు? ఎందుకు మాట్లాడావు?